హలో, నేను మిస్ రావు. పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు వెళ్ళి మాజీ ఎంపీ నందిగం సురేష్, అలాగే విజయవాడ డిప్యూటీ మేయర్ అవత్తు శ్రీనివాసరెడ్డి వీళ్ళని పరామర్శించారు. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కోర్టులో సబ్మిట్ చేస్తే రిమాండ్కి పంపించారు. గుంటూరు జైల్లో వాళ్ళు ఉన్నారు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించారు. ఆ పరామర్శించినటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒక రకంగా చెప్పాలంటే అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా అనే భావన కలిగేలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేస్తానన్నాడు. రాబోయేటువంటి రోజుల్లో అందరినీ జైల్లో పెట్టేస్తామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి పరామర్శ అయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఒక మహిళా కానిస్టేబుల్ డ్రెస్లో వచ్చారు. వచ్చి ఏమన్నారు అనేది కనుక మీరు చూస్తే, ఆంధ్రప్రదేశ్లో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమా, లేదా అధికారులు అసలు మార్గదర్శకాలను చట్టాలని మర్చిపోయారా అనేటువంటి భావన మీకు కలక్క తప్పదు. ఆ వీడియో ఏంటి అనేది నేను చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడటానికి వచ్చారు. పరామర్శించిన తర్వాత నందిగం సురేష్ని అలాగే శ్రీనివాసరెడ్డిని, వాళ్ళిద్దరూ జైల్లోకి ఎందుకు వెళ్ళారంటే, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద చంద్రబాబు ఇంటి మీద దాడి చేసినటువంటి కేసులో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆ జైల్లో పరామర్శించి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి మీడియా దగ్గరికి వచ్చినప్పుడు దృశ్యం ఇది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. చూడండి, ఈ కానిస్టేబుల్ డ్రెస్లో ఉన్నారు. ఆవిడ కుమార్తె, ఈవిడ సెల్ఫీ తీస్తున్నారు. చూడండి, ఫుల్గా చూడొచ్చు. ఆవిడ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళ కుమార్తెను తీసుకుని వచ్చి నేను మీ అభిమానిని అని అంటూ ఆవిడ ముఖంలో ఆనందం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తోటి సెల్ఫీ తీసుకోవడానికి ఆమె పడినటువంటి ఆనందం, సెల్ఫీ తీసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం మనం చూడొచ్చు. సో మీ అభిమానిని డైరెక్ట్గా చెప్తున్న వాయిస్ కూడా వినొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఏ విధంగా ఉంది ఇప్పుడు ఉండేటువంటి పోలీసులకి కొంతమందికి అనేది మనకు అర్థమవుతుంది. తప్పులేదు, అభిమానం ఉండొచ్చు, ఆ అభిమానాన్ని మనం కాదనలేం. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొంతమంది ఉద్యోగులు ఉద్యోగ ధర్మాన్ని మర్చిపోయి మైమరిచిపోయి జగన్మోహన్ రెడ్డి సేవకుల్లాగా ఉండటానికి వాళ్ళు మైండ్ సెట్ చేసుకున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె పేరు ఆయేషాబా. ఆమె తన కుమార్తె, ఈవిడ కుమార్తె పేరు ఏంటనేది తెలియదు కానీ బట్ ఆయేషాబా ఈవిడ డ్రెస్లో ఉన్నారు, పోలీస్ డ్రెస్లో ఉన్నారు. ఈవిడ గుంటూరు జైల్లో కానిస్టేబుల్గా ఉన్నారు. అనంతపురం ఈవిడ సొంత జిల్లా. సో ఆమె గుంటూరు జైల్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆమె కనుక డ్రెస్ లేకుండా, ఆవిడ విధుల్లో లేకుండా, ఒకవేళ విధుల్లో లేని సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకుని అభిమానాన్ని చాటుకున్నా కానీ పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ ఆవిడ విధుల్లో ఉన్నారు, జైల్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ డ్రెస్లో ఉన్నారు. డ్రెస్లో వచ్చి సార్ నేను మీ అభిమాని అంటూ అక్కడ ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి లీడర్ల మధ్యలో నుంచి వచ్చి తన కూతురుతోటి కుమార్తెతోటి సెల్ఫీ తీసుకున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఒక ఉద్యోగులు తమ మ్యాండేటరీని, తమకు ఉన్నటువంటి మార్గదర్శకాలని ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా వ్యవహరించాలి అనేది మర్చిపోయారు, కంప్లీట్ మర్చిపోయారు అనడానికి ఇదొక ఉదాహరణగా మనం ప్రత్యక్షంగా తీసుకోవచ్చు. సాధారణంగా ఉద్యోగులు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పాలసీలని ఇంప్లిమెంట్ చేసేదానికి శాయశక్తిలో పనిచేయాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చినటువంటి పెద్ద ప్రమాదం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి సొంత మనుషుల్లాగా కొంత స్టాఫ్ ఉన్నారు. ప్రత్యేకించి రెవెన్యూ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో
ఇప్పటికీ కూడా కోర్టుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు అనేది వినిపిస్తుంది. ఈ 2.5 నెలల నుంచి 90 రోజులు అయింది జగన్మోహన్ రెడ్డి గద్దె దిగి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కి. ఈ 90 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలను కనుక తీసుకుంటే కనుక కొంతమంది ఐపీఎస్ల దగ్గర నుంచి ఐఏఎస్ల దగ్గర నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు జగన్మోహన్ రెడ్డి వీరభక్తుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. దీనికి గల మూల కారణం ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకోవాలి. ఉద్యోగులు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి. ఉద్యోగ ధర్మాన్ని పాటించముంటే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి టైం కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైం కానీ, చెన్నారెడ్డి గారి టైంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ, ఎన్టీ రామారావు గారి టైంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి టైంలోనైనా సరే టైంకి ఆఫీస్కి రండి, మీ విధులను మీరు నిర్వహించండి అంటే మహాకోపం, మహామంట ఉద్యోగులకి, ఎక్కువ మందికి తెలుసా. వాళ్ళని సచివాలయానికి వచ్చి మీరు పంచి చేయండి టైంకి అని చెప్తే ఆ ముఖ్యమంత్రి మీద మండిపడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే, ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులు ఎవరైనా సరే తాము చెప్పినట్టే వినాలి అనేటువంటి అభిప్రాయంతో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. పూర్తి స్వేచ్ఛ కావాలి అనుకుంటారు. వాళ్ళకి నెల నెల జీతాలు కావాలి, ప్లస్ అక్రమాలు చేయాలి, అవినీతి సొమ్ము కావాలి. ఇవన్నీ చేయటానికి కంప్లీట్గా కోఆపరేట్ చేస్తే వాళ్ళకి వీరభక్తుల మాదిరిగా ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో అది సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు టైంకి రావాలంటారు, అవసరమైతే 18 గంటలు పనిచేయాలంటారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల పాలనను అనుభవించిన తర్వాత కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి స్వేచ్ఛగా వాళ్ళ ఇష్టానుసారంగా చేశారు. వాళ్ళ ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా చేశారు. విధులు నిర్వహించినా నిర్వహించకపోయినా, ఆఫీసుకు వచ్చినా రాకపోయినా, అక్రమాలు చేసినా, అవినీతి చేసినా, దందాలు చేసుకున్నా చెల్లింది. ఏం ప్రశ్నించలా. పైగా ప్రోత్సహించారు కొంతమందిని ఉద్యోగుల్ని ప్రోత్సహించి మీరు దండుకోండి మాకు ఇవ్వండి అనేటువంటి కిట్ ప్రోకో వ్యవహారం నడిచింది 5 సంవత్సరాల్లో. దానికి సంబంధించి ఆరోపణలు అనేక ఉన్నాయి. లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి, మైనింగ్ స్కామ్ నుంచి, ల్యాండ్ స్కామ్ దగ్గర నుంచి అనేకం ఉన్నాయి. దాంతో పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది బాగా అక్రమాలకి, అవినీతికి పాల్పడ్డారు. విధులకి వచ్చినా రాకపోయినా స్వేచ్ఛను అనుభవించారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక్కసారిగా ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోవడంతో ఇప్పుడు పనిచేయాల్సి వస్తుంది. సరిగ్గా ఇక్కడే వాళ్ళకి పెయిన్గా ఉంది పని చేయమంటే. జగన్మోహన్ రెడ్డి గారికి వీరభక్తులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగానే సరే అబాస్పాలు చేయాలి, బద్నాం చేయాలి అనేటువంటి ఆలోచనతో చాలామంది మెలుగుతున్నారు. వాళ్ళలో 16 మంది ఐపీఎస్ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళని డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమని చెప్పి కూడా చెప్పారు. సరే, వాళ్ళంటే పైగా ఐఏఎస్లు ఐపీఎస్లు కనిపించారు. కానీ కనిపించకుండా ఉండేటువంటి ఆయేషాబా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో. ఈ పాయింట్ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ గత 2 నెలల నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, విజను అంటూ ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి కలుపు మొక్కలు కొన్ని ఉన్నాయి. ఈ కలుపు మొక్కల్ని ఏరివేయటంలో ఆయన వైఫల్యం చెందారని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయేషాబా చేసినటువంటి పని ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా సమర్థించరు. ఆ డ్రెస్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే నేను అభిమాని అంటూ వస్తారా అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిడ పనిచేస్తున్నారు అనేటువంటి సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది. ఒక ఆయేషాబా అనే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో. ఎంఆర్ఓలు, ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్స్ వీళ్ళు ఉన్నారు. ఎందుకున్నారనంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎన్నికలకు ముందు ఆ రోజు డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి ఒక టూరే పెట్టుకున్నారు. 1 సంవత్సరం ముందుగా టూర్ పెట్టుకొని అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో 2-3 రోజులు స్టే చేసి బూత్ లెవెల్ నుంచి అంటే కానిస్టేబుల్ స్థాయి నుంచి పైన ఎస్పీల దాకా ఎవరెవరు ఉండాలి అనే దాని మీద యుద్ధ తంత్రం నిర్వహించినట్టుగా ఎన్నికల తంత్రాన్ని నిర్వహించారు. ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ అదే, రాజేంద్రనాథ్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎన్నికలు నిర్వహించాలి,
అనుకూలంగా ఓట్లు వేయించాలి అనేటువంటి బాధ్యతను గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి కానిస్టేబుల్స్కి అప్పచెప్పారనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం. వాళ్ళే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు ప్రభుత్వం మారినప్పటికీ కూడా. దానికి ఉదాహరణే ఇప్పుడు ఆయేషాబాగ్ సంఘటన. ఇది వైరల్ అవుతుంది ఈ వీడియో. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలనలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భక్తులు, వీరభక్తులు లేదా ప్రైవేట్ సైన్యం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేట్ సైన్యంగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో అనేది తెలుసుకోవాలి ఫస్ట్. లేదంటే పరిపాలన ఎంత చేసినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అపవాదులు అనేది తప్పవు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ సైన్యం మాదిరిగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ సైన్యం మాదిరిగా వ్యవహరించారు కొంతమంది కానిస్టేబుల్స్ లేదా పోలీస్ ఆఫీసర్స్ లేదా ఉద్యోగులు కొంతమంది. ఈవెన్ నా ఇంటికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక న్యూస్ ఇచ్చారని చెప్పేసి హైదరాబాద్లో నా ఇంటికి పంపించారు. ఒక ఎస్ఐని 5 కానిస్టేబుల్స్ని. వాళ్ళు సివిల్ డ్రెస్లో వచ్చారు. సివిల్ డ్రెస్లో వచ్చి థ్రెటన్ చేయడానికి ప్రయత్నం చేశారు, భయపించడానికి ట్రై చేశారు. అదేమంటే మేము నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. నోటీస్ ఇవ్వడానికి 5 వస్తారా? సింపుల్ లాజిక్ కదా. అంటే ఇలాంటి ప్రైవేట్ సైన్యం ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ సైన్యం ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని చెప్పి ఘంటాపదంగా చెప్పచ్చు. దానికి ఉదాహరణ ప్రత్యక్షంగా ఇప్పుడు బయటపడినటువంటి ఈ వీడియోని చెప్పి చెప్పచ్చు. ఇలాంటి వీరాభిమానులు ప్రభుత్వంలో కొనసాగినంత కాలం ఈ ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ కూడా బదనాం అవుతుంది అని చెప్పడానికి ఈ వీడియో ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కానీ లేదా పోలీస్ సంఘాలు కానీ ఈ వీడియోని చూసిన తర్వాత ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? రెస్పాండ్ కావాల్సిన బాధ్యత ఆ సంఘాల మీద ఉంది కదా. ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? అంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకుంటున్నారా? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారా? ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేయడానికి సిద్ధపడినటువంటి ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారు? వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.